ఇప్పుడు మీరు మెడిటేషన్‌లో కూర్చున్నారనుకోండి. ఫస్ట్ మీరు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఫస్ట్ బీటాలో ఉంటారు. బీటా అంటే కాన్షియస్ మైండ్‌లో ఉంటారు. ఒక 10 నిమిషాల తరువాత ఏమవుద్దంటే బీటాలో నుంచి ఆల్ఫాలోకొస్తారు. ఆల్ఫాలోకొచ్చిన తర్వాత ఏం జరగద్దంటే అంటే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోద్ది. సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిందని మీకెలా తెలుసద్దంటే ఒక 10-15 నిమిషాల తర్వాత మీరు ఒక ఎనర్జీ స్టేట్‌లోకొస్తారు. మత్తుగా ఉంటది మీకు. అప్పుడు ఎనర్జీ స్టేట్‌లో ఉన్నట్లు లెక్క. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉన్నట్టు దానర్థం. ఆ స్టేట్‌లోకొచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో, ఏదైతే మీ లైఫ్‌లోకొస్తే మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారో, మీ లైఫ్ బాగుంటుందో, ప్రాస్పరస్‌గా ఉంటుందో, దానికి సంబంధించిన అఫర్మేషన్స్ అంటాం. అది మనము స్లోగా, నిదానంగా చెప్పాలి. మనం ఎప్పుడంటే అప్పుడు ఏదంటే చెప్తే సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకోదు. నేను ఆల్రెడీగా 2, 3 వీడియోస్‌లో నేనేం చెప్పానంటే, మీరు ఏది అడిగినా సరే ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ వాడాలి. ఎమోషనల్‌గా చెప్పాలి. ఎమోషనల్ అంటే చాలామందికి ఇప్పుడు నార్మల్‌గా మీరు గమనించండి. ఆహ్, ఎమోషనల్‌గా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఎవరినైనా ఏదైనా మీరు ఒక పుస్తకం వేరే వాళ్ళకిచ్చారు. అతన్ని నెక్స్ట్ డే తెమ్మన్నారు. నెక్స్ట్ డే తేలేదు. అవతల రోజు కూడా చెప్పావు. అతన్ని మర్చిపోయానన్నాడు. మూడో రోజు చెప్పావు. అబ్బా! గుర్తు చేసుంటే బాగుండు గదా! అన్నాడు. నాలుగో రోజు అడిగారు. ఎక్కడో ఆ టేబుల్ మీద పెట్టాను సార్. అబ్బా! మీరు సారీ ఏమనుకోబాకన్నావు. ఐదో రోజు కూడా తేలేదు. అంటే దాని అర్థమేంది? మీరు ఎన్ని సార్లైనా చెప్పండి. అదే రిపీట్ అవుద్ది. ఎమోషనల్‌గా చెప్పడం అంటే అర్థమేంది? మీరు అతన్ని ఏం లేదు సపోజ్ రమేష్ అనుకోండి. "రమేష్ ఏందమ్మా ఇది? ఈరోజు బుక్ తీసుకురమ్మా. దయచేసి ఆ బుక్కుని మర్చిపోకుండా నువ్వు బుక్ తీసుకురా. నాకు అవసరం అది. నేను చెప్పాను గదా! నిన్ననే బుక్ ఇచ్చేటప్పుడు తెమ్మన్నా ఈరోజు. మీరు తేండి. మీరు మిస్ అయ్యబాకండి." ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎమోషన్ యాడ్ చేశా. ఇప్పుడు రియల్ సినారియోలో మీరు చూడండి ఎక్కడైనా మీరు ఎమోషనల్‌కి గురవుతారు. ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, మీకెవరైనా డబ్బులివ్వాలన్నా, వాళ్ళు మీకు డబ్బులివ్వాలన్నా, మీరెక్కడైనా కాలేజీల ఫీజులు కట్టాలన్నా, ఇంకేదైనా సినారియో చూడండి, మీరు ఎమోషనల్‌గా ఉంటారు. రియల్ సినారియోలో మీకు తెలియకుండానే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి ఉంటది. ఇటువంటియన్నీ చాలా విషయాలున్నాయి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ న్యూ ఇయర్‌లో నేను తెలియజేయడానికి స్టెప్ బై స్టెప్‌గా నేను ప్రయత్నిస్తాను. థాంక్ యూ వెరీ మచ్.